ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియా వేసుకున్నానండి. ఈ సేమియా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అలా వేయించడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, చాలా బాగుంటుంది పాయసం. సేమియా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలండి. వేయించుకున్న దాన్ని మనం మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసి ఉంచుకుందాము. ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి ఉంచుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనం 2 కప్పులు పాలు తీసుకుందామండి. చిక్కటి పాలు మీగడతో పాటు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చిక్కటి పాలు తీసుకుంటే పాయసం చాలా బాగా వస్తుందండి. 2 కప్పులు పాలు పోసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకుందాము. 1 గ్లాస్ నీళ్ళు. ఇది బాగా పొంగొచ్చే వరకు మరిగించుకుందాము. కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడే మనం ఇందులో 1 కప్పు పంచదార వేసుకుందామండి. 1 కప్పు పంచదార కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. మీకు ఒకవేళ పంచదార ఇష్టం లేదనుకుంటే ఒక 250 గ్రామ్స్ బెల్లం కూడా వేసుకోవచ్చు. మీరు 250 గ్రామ్స్ సరిపోతుంది. ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. పంచదార మొత్తం కరిగి పాలు మరిగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసి బాగా కలుపుకుందాము. ఈ సేమియా ఉడికే వరకు ఉడికించుకుందామండి. 10 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. సేమియా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుందామండి. ఈ కస్టర్డ్ పౌడర్ని మనం పాలల్లో ఇలా కలుపుకొని కొంచెం పాలలో వేసుకుందాము సేమియా పాయసంలో. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మనకి చిక్కదనం వస్తుంది. పాయసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కంపల్సరీ ఏం కాదండి. మీరు ఒకవేళ చిక్కటి పాలు కొంచెం ఎక్కువగా వాడుకుంటే ఇది వేయాల్సిన అవసరం లేదు. ఉంటే మాత్రమే వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకుందాము. బాగా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము. పాయసం కొంచెం చిక్కపడి దగ్గరకు వచ్చేటప్పుడు ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకుందామండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కిస్మిస్ జీడిపప్పు నేను ముందుగా నేతిలో వేయించి పెట్టానండి. అది కూడా లాస్ట్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం మనం ప్లేట్లో. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే సేమియా పాయసం ఖీర్ రెడీ అయిపోయిందండి. డెఫినెట్గా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఇంట్లో. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. థ్యాంక్ యూ.